మోడీ సర్కార్ పెను సంచలన దిశగానే అడుగులు వేస్తుంది. ఎందుకంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎవడైనా ఊహించాడా? ఇదివరకు విదేశాల్లో అయితే మనకు మళ్ళీ డబ్బులు పట్టుకోర్రా, అక్కడ కార్డు గీకుతారా అని చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు. ఆ కార్డుల తర్వాత మనము గీకాం. ఆ తర్వాత మిషన్లో పెడితే డబ్బులు వచ్చేస్తారా అని చెప్పేవాళ్ళు. మనకే మిషన్లో పెడితే డబ్బులు వచ్చేసినాయి. ఆ తర్వాతన బ్యాంక్ ఫోన్ మీదనే జరిగిపోద్దిరా అనేవాళ్ళు. ఫోన్ మీద జరగడం, చివరికి మన దగ్గర అయితే టీ తాగడానికి 10 రూపాయలకి 6 రూపాయలకు కూడా ఫోనుల్లో వాడుతున్నటువంటి రోజులు ఇవాళ మనం. అంటే ప్రపంచంలో హయ్యెస్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నటువంటి దేశం మందే. అంటే డిజిటల్ మనీ అన్నటువంటిది ప్రపంచంలో హయ్యెస్ట్ ట్రాన్సాక్షన్స్ నడుపుతున్నటువంటి దేశం మందే. ఇప్పుడు దీన్ని మరింత పాజిటివ్ దిశగా, ఇంతవరకు ఖర్చులకి యూపీఐ వాడుతున్నాం, అలాగే అప్పులకి కూడా మనకి అప్పులు ఇచ్చేది చిన్న వ్యాపారులు, కౌలు రైతులు, లేకపోతే చిరు రైతులు, ఇట్లాంటి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళకి ఆ షూరిటీలు చూపెట్టి ఈ షూరిటీలు చూపెట్టి నెలల తరబడి ఏళ్ల తరబడి తిరగడం కాకుండా అప్పు తీసుకుంటే అప్పు కట్టేటటువంటి కాన్సెప్ట్ ఉండాలా, వెంటనే అయ్యేటట్టు ఉండాలి. అది దొరక్కపోవడం వలన తీసుకెళ్ళి ఆ వడ్డీ వ్యాపారం చుట్టూ నలిగిపోతున్నారు. అలా కాకుండా ఆన్లైన్లో ఇప్పుడు ఏదైతే ఈ యాప్లోళ్ళు చేసిన మోసాలు 20%, 30% వడ్డీల తరహా మోసాలు కాకుండా స్వయంగా ప్రభుత్వమే యూపీఐ ట్రాన్సాక్షన్స్ తరహాలోనే యూఎల్ఐ అనేటటువంటి ఒక కొత్త సిస్టమ్ తీసుకొస్తుంది. దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులకు చేరుకోవడమే లక్ష్యంగా ఇది నిర్ణయించారు. దీంట్లో మినిమం అప్పు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పటికే బ్యాంకుల్లో రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్న వాళ్ళకి ఈజీ అప్పులు ఉంటుంటాయి. మనకి క్రెడిట్ కార్డ్ లోన్స్ అని, తర్వాత ఇతరత్రా లోన్స్ ఉంటుంటాయి. అట్లాంటి లోన్స్ కొత్తగా ఆన్లైన్లో పెట్టేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. యూపీఐ టైప్లోనే యూఎల్ఐ తీసుకురావడానికి రెడీ అవుతుంది మోడీ సర్కార్. ఇది సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం.